హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు కథ మదిలో నీవే చెల్లి 10వ భాగాన్ని వినేద్దాం. కీర్తి బర్త్డే సెలబ్రేషన్స్ కోసం ఒక రిసార్ట్కి వెళ్తారు. రాజేష్ డ్రగ్స్ ఇచ్చి వైషుని పాడు చేయబోతే విక్కీ సేవ్ చేద్దామని వెళ్తాడు. కానీ విక్కీకి ఎవరో క్లోరోఫామ్ ఇస్తారు. ఆ తర్వాత ఏం జరిగిందో చూద్దాం రండి. థ్యాంక్ యూ కీర్తి, సేవ్ చేసావు, వీడికి మత్తు మందిచ్చి అన్నాడు రాజేష్. ఓకేలే కానీ ఇప్పుడు ఏం చేద్దాం? విక్కీ ఇటువైపు వస్తూ ఉంటే ఫాలో అయ్యి వెనకే వచ్చాను. చూస్తే మీరిద్దరూ ఉన్నారు లోపల. అయినా ఇంకొంతకాలం ఆగొచ్చు కదా, ఎందుకు తొందరపడ్డావు అన్నది కీర్తి. ఇంకెంతకాలం ఆగాలి? నేను ప్రపోజ్ చేసి 3 years అవుతుంది. ఇప్పటికీ ఎస్ చెప్పకుండా తిప్పుకుంటుంది. ఒక అమ్మాయి కోసం ఇన్ని ఇయర్స్ వెయిట్ చేయడం నా లైఫ్లో ఇదే ఫస్ట్ టైం. అయినా దీని అందం ముందు అదంతా ఎంతలే అనుకున్నాను. ఇది గుర్తొస్తే నైట్ నిద్ర కూడా ఉండట్లేదు. దీని అందం అలాంటిదిలే. ఇక ఆగలేక ఈరోజు ఇలా ప్లాన్ చేశాను అన్నాడు రాజేష్. వీడు కూడా ఈరోజు వైషుకి ప్రపోజ్ చేద్దామని ప్లాన్ చేశాడు. అదే జరిగితే నా ప్రేమ నాకు దక్కదు. ఇన్నాళ్ళు ఎన్నో నాటకాలాడి ఇది నేను విక్కీ లవ్ చేసుకుంటున్నామని నమ్మేలా చేశాను. వాడు దీనికి ప్రపోజ్ చేస్తే అంత తెలిసిపోతుంది. కష్టపడి విడదీసిన వీళ్ళిద్దరూ మళ్ళీ ఒక్కటైపోతారు. నా విక్కీ కోసం ఎన్నో చేశాను. దీన్ని కావాలనే నీకు దగ్గర చేశాను. దాని ముందు నువ్వు పెద్ద హీరో, నువ్వు లవ్ చేయటం దాని అదృష్టమని బిల్డప్ ఇచ్చాను. అయినా అది నీకు ఎస్ చెప్పలేదు ఇంతవరకు అన్నది. సరే ఇప్పుడు ఏం చేద్దాం అది చెప్పు ముందు. వైష్ణవి నిద్రలేస్తే అంతా తెలిసిపోతుందేమో. కీర్తి కొంచెంసేపు ఆలోచించి ఒక ప్లాన్ చెప్తుంది. రాజేష్ సరే అంటాడు. కీర్తి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. విక్కీ స్రో తప్పాక ఏం జరిగిందో విక్కీ కూడా తెలియదు ఇప్పటి వరకు. కాసేపటికి వైషుకి మెలకు వస్తుంది. కళ్ళు తెరిచి చూసేసరికి విక్కీ తన గుండెల మీద పడుకొని ఉంటాడు. ఏం జరిగిందో అర్థం కాక విక్కీ విక్కీ అని అరుస్తూ పైకి లేస్తుంది. విక్కీ కూడా మెలకు వస్తుంది. తను ఉన్న పొజిషన్ చూసుకొని కంగారుగా పైకి లేస్తాడు. వాట్ ఈస్ దిస్ విక్కీ అంటుంది కోపంగా వైషు. రాజేష్ ఎదురుగా ఉంటాడు. నేను చెప్తాను వైష్ణవి అని బేరర్ అని ఒక అతన్ని పిలుస్తాడు. అతను లోపలికి వస్తాడు. చెప్పు ఏం జరిగిందో అంటాడు రాజేష్. ఆ సారు విక్కీ ఇందాక మీరు తాగిన జ్యూస్లో ఏదో మందు కలపమని నాకు డబ్బులు ఇచ్చారు మేడం అని తలదించుకుంటాడు ఆ బేరర్. కానీ ఇక్కడ జరిగిందంతా ఇంకొక బేరర్ మందు కలపటం, రాజేష్ ఇవ్వటం, వైషుకి ఫొటోస్ చూపించాను. బైరర్ చూస్తాడు. అందుకే వైషుకి అది చేసింది రాజేషే అని చెప్తాడు. రే ఏం మాట్లాడుతున్నావురా అంటాడు విక్కీ. సార్ నిజం బయటపడేసరికి నన్ను తిట్టకండి. మీరే కదా మందు ఇచ్చి జ్యూస్లో కలపన్నారు. మేడం ఆ జ్యూస్ తాగి కళ్ళు తిరిగి పడిపోతే ఈ రూమ్లోకి తీసుకుని వచ్చి అనుభవించాలని చూశారు. విక్కీ కోపంతో ఆ బేరర్ని కొట్టబోతాడు. రాజేష్ విక్కీని తప్పుని కప్పుపుచ్చుకోవడానికి అతను ఎందుకు కొడుతున్నావు అంటాడు. నువ్వు వైష్ణవిని తీసుకొని రావటం చూసి నేను నిన్ను ఫాలో ఎక్కడికి వచ్చాను. నేను లోపలికి వచ్చేసరికి నువ్వు వైషుకి ముద్దు పెడుతున్నావు. కోపంతో నేను నీ తల మీద దీనితో కొట్టాను అని పక్కనే ఉన్న ఫ్లవర్ వాస్ చూపిస్తాడు. అందుకే అలాగే వైషు మీద పడిపోయావు కళ్ళు తిరిగి. ఇప్పుడు ఎందుకు ఏం తప్పు లేనట్లు కవర్ చేస్తున్నావు? దొరికిపోయావు విక్కీ, తప్పించుకోవాలని చూడకు. వైషుకి ఏం అర్థం కాదు. తను విక్కీ ఉన్న పొజిషన్ చూసి విక్కీనే తప్పు చేశాడని ఫిక్స్ అవుతుంది. విక్కీ ఎందుకు ఇలా చేశావు అని విక్కీ మీద చేయి చేసుకుంటుంది వైషు. కాసేపటికి అక్కడికి కీర్తి వస్తుంది. ఏం జరిగింది అని అడుగుతుంది. రాజేష్ అంతా చెప్తాడు. నువ్వు వైషు చాలాసేపటి నుంచి కనిపించకపోతే బయటంతా వెతుకుతూ ఉన్నాను. ఇక్కడ ఇలా ఉన్నారా అంటుంది. వైషు అదే కోపంలో వెళ్ళి నన్ను సేవ్ చేసినందుకు థ్యాంక్ యూ, ఐ లవ్ యూ రాజేష్ అని చెప్తుంది. ఆ మాటకి విక్కీ షాక్ అవుతాడు. అక్కడే కూర్చొని ఏడుస్తాడు. కీర్తి రాజేష్ కన్నింగ్ స్మైల్ ఇచ్చుకుంటారు. వైషు రాజేష్తో ఇంటికి వెళ్ళిపోతుంది. కీర్తి విక్కీని ఓదార్చి అక్కడి నుండి తీసుకుని బయలుదేరుతుంది. ఆ రోజు నుంచి వైషు విక్కీతో మాట్లాడడం మానేసింది. విక్కీ కూడా ఇంకా ఏం చేయలేక దూరంగా ఉంటూ ఉన్నాడు. ఇదే జరిగింది ఆ రోజు అంటాడు విక్కీ. నీకు మత్తిచ్చింది ఎవరు? నాకు తెలీదు. ఒక్క విషయం ఆలోచించు. నువ్వు ఎవరితో వెళ్ళినప్పుడు జ్యూస్ తాగావు? అసలు నువ్వు ఆ జ్యూస్ తాగిన విషయం, రాజేష్తో వెళ్ళిన విషయం ఏవీ నాకు తెలియదు. అంటే కీర్తిని నువ్వు నిజంగా లవ్ చేయలేదా? ఓయ్ మొద్దు, అసలు నీకు అలా ఎందుకు అనిపించిందో నాకు ఇంతవరకు అర్థం కాలేదు. నేను తనకి ప్రపోజ్ చేయటం నువ్వు చూసావా అన్నాడు. పోనీ నేను లవ్ చేస్తున్నానని నేను ఎప్పుడైనా చెప్పానా నీతో? లేదు. మరి ఆ రోజు కిస్ ఏంటి? ఏం కిస్ అన్నాడు. అదే కీర్తి మా ఇంటికి వచ్చింది. నువ్వు పార్ట్స్లో సాయిల్ చేంజ్ చేస్తూ ఉన్నావు కదా ఆ రోజు. ఏమైంది ఆ రోజు? నేనెప్పుడు కిస్ చేశాను అన్నాడు. అబద్ధం చెప్పకు, నేను చూశాను. నేను జ్యూస్ తీసుకుని వచ్చేసప్పటికి మీరిద్దరు కిస్ చేసుకుంటూ ఉన్నారు. విక్కీ ఆ రోజు జరిగింది ఆలోచించాడు. ఒక్క నిమిషం అని తన ఫోన్లో కెమెరా ఆన్ చేసి వాళ్ళు కనిపించేలా పెట్టాడు. వైషు నా కళ్ళల్లో డస్ట్ పడింది, కొంచెం ఊదవా అన్నాడు విక్కీ. వైషు నిజమే అనుకుని ఊదింది.
తగ్గిందా ఇప్పుడు అని అడిగింది. తగ్గింది అని తన ఫోన్ తీసుకొచ్చి వీడియో చూపించాడు. ఇదిగో ఇది చూడు. ఏంటిది అని వైషు తీసుకొని చూసింది. ఇందులో చూస్తే విక్కీ వైషు కిస్ చేసుకున్నట్లుంది. వైషు ఆశ్చర్యంగా చూసింది. ఇదే ఆ రోజు జరిగింది అన్నాడు. మరి లవ్ చేయకపోతే తన బర్త్డే ఎందుకు చేశావు? అది నేను చేయలేదు, వాళ్ళ పేరెంట్స్ అరేంజ్ చేశారు. నన్ను జస్ట్ అక్కడికి తీసుకెళ్ళమన్నారు అంతే. నాకు ఆ ప్లేస్ నచ్చింది, నీకు ప్రపోజ్ చేద్దామని నేను అరేంజ్మెంట్స్ చేసి నిన్ను తీసుకెళ్లాను. వైషు ఒక్కొక్కటి ఆలోచించుకోసాగింది. విక్కీ చెప్పేవన్నీ నిజమే అనిపించాయి. మరి లవ్ చేయకపోతే తనతో ఎందుకు క్లోజ్గా ఉన్నావు? మీరిద్దరూ లవర్స్ అని కాలేజ్ అంతా ఎందుకు అనుకున్నారు? ఓయ్ మెంటల్, కాలేజీలో ఎవరు మేము లవర్స్ అనుకోలేదే. అసలు వాళ్ళెవరు అనుకుంటే నువ్వెలా నమ్ముతావు? నీకు తెలీదా నేనేంటో? నేను నిన్ను ఎంత లవ్ చేస్తున్నానో మన చుట్టూ ఉన్న ప్రతి ఒక్కరికి తెలుసు, ఒక్క నీకు తప్ప. ఎవరూ నమ్మరు నేను ఎవరినో లవ్ చేస్తున్నానంటే. ఇంకా ఏంటి అడిగావు? తనతో ఎందుకు క్లోజ్గా ఉన్నాననే కదా. తను మా ట్రూప్లో ఉన్న ఒకే ఒక్క అమ్మాయి, అది కూడా నువ్వు చెప్పావని నీకోసం జాయిన్ చేసుకున్నాను. తను నీ ఫ్రెండ్ అండ్ అన్కంఫర్టబుల్ ఫీల్ అవ్వకూడదని తనతో కొంచెం క్లోజ్గా మాట్లాడాను, జస్ట్ ఫ్రెండ్స్ లాగా. అసలు తను నా బైక్ ఎక్కితేనే నచ్చక ఏదో అబద్ధపు సాకు చెప్పి తనని వేరే వాళ్ళతో పంపి నీకోసం వచ్చాను. ఇంకా తనని లవ్ చేస్తానని ఎలా అనుకున్నావు? వైషుకి అన్నీ ఒక్కొక్కటిగా అర్థం అవసాగాయి. ఇంకొక ఫైనల్ డౌట్ అన్నది. ఏంటో అది? మరి తనంటే ఇష్టం లేని వాడివి తనతో పెళ్ళికి ఎందుకు ఒప్పుకున్నావు అని అడిగింది. ఎందుకంటే కీర్తి సూసైడ్ అటెంప్ట్ చేసింది అన్నాడు విక్కీ. అవును, మనం ఫైనల్ ఇయర్ ఎండింగ్లో ఉన్నప్పుడు ఒకరోజు నాకు కీర్తి పేరెంట్స్ ఫోన్ చేశారు. కీర్తి సూసైడ్ అటెంప్ట్ చేసింది. వాళ్ళు యూఎస్ నుంచి స్టార్ట్ అవుతున్నా వచ్చే వరకు కొంచెం చూసుకోమని రిక్వెస్ట్ చేశారు. నేను హాస్పిటల్కి వెళ్ళాను. ఇప్పుడు ఎలా ఉంది కీర్తి అని అడిగాను. ఐఎమ్ ఫైన్ విక్కీ, అయినా నువ్వెందుకు వచ్చావు ఇక్కడికి? నీకెవరు చెప్పారు ఇదంతా అని అడిగింది కీర్తి. ఎవరో చెప్పారులే కానీ ఎందుకు చేసావు ఇలా? కీర్తి నుంచి ఏ సమాధానం రాలేదు. తనని ఇబ్బంది పెట్టడం ఇష్టం లేక నేను సైలెంట్గా ఉన్నాను. మరుసటి రోజు వాళ్ళ పేరెంట్స్ వచ్చారు. వాళ్ళ అమ్మగారు కీర్తిని పట్టుకుని ఏడ్చారు. ఎందుకు చేసావు ఇలా అని. మరేం చేయనమ్మా, నా స్టడీస్ కంప్లీట్ అయిపోయి వస్తున్నాయి. నన్ను యూఎస్ వచ్చేయమని మీరు ఫోర్స్ చేస్తుంటే ఏం చేయాలో తెలియక ఇలా చేశాను అన్నది. అదేంటి కీర్తి, మీ పేరెంట్స్ దగ్గరికి వెళ్ళడానికి ప్రాబ్లం ఏంటి నీకు అని అడిగాడు విక్కీ. నువ్వే దాని ప్రాబ్లం అన్నది కీర్తి వాళ్ళ అమ్మ. నేనేం చేశానంటీ, నన్ను అంటున్నారు? మేము అక్కడ ఉంటే తను ఇక్కడ ఎందుకు ఉంది అనుకున్నావు? నీకోసం, కేవలం నీకోసం. అది మమ్మల్ని వదిలి ఇక్కడ ఒక్కటే ఉంటుంది అన్నది కీర్తి అమ్మ. నా కోసం తను ఉండడం ఏంటి ఆంటీ? నాకేం అర్థం కావట్లేదు. నీకేం అర్థం కాదు విక్కీ, ఎందుకంటే నీకు అమ్మాయి మనసు అర్థం చేసుకునే అలవాటే లేదు కదా అన్నది కీర్తి వాళ్ళ అమ్మ. అమ్మ ప్లీజ్ ఆపు, తనని ఏమనకు అన్నది కీర్తి. కీర్తి నువ్వు ఆగు, మీరు చెప్పండి ఆంటీ అన్నాడు. కీర్తి నిన్ను ఇంటర్ నుంచి లవ్ చేస్తుంది అన్నది. వాట్ అంటాడు నిజమా అన్నట్లు. అవును విక్కీ, ఇంటర్లో ఉన్నప్పుడు కాలేజ్ మ్యూజిక్ కాంపిటీషన్ కోసం మా కాలేజీకి వచ్చావు. నువ్వు చూసిన వెంటనే ఫిక్స్ అయ్యాను, నువ్వే నా పార్ట్నర్ అని. అప్పటి నుంచి నీ వెనకే తిరుగుతూ ఉన్నాను. నీకోసం కష్టపడి మ్యూజిక్ కూడా నేర్చుకున్నాను. మా పేరెంట్స్ యూఎస్ వెళ్ళిపోయినా నీకోసం ఇక్కడే ఉండి మీ కాలేజీలో జాయిన్ అయ్యాను. కొంతకాలానికి తెలిసింది నీకు వైషు అంటే ప్రేమని. అందుకే నా ప్రేమని ఎప్పుడూ బయట పెట్టలేదు అని తలదించుకుంది బాధపడుతూ కీర్తి. నువ్వెందుకు కీర్తి బాధపడతావు? నీ ప్రేమని గుర్తించలేని పొందలేకపోయినా విక్కీ బాధపడాలి. అవును విక్కీ, నువ్వు లవ్ చేసిన అమ్మాయి నిన్ను రిజెక్ట్ చేసిందంట కదా. ఆ అమ్మాయికి వేరే వాడితో పెళ్ళంట కదా అన్నది కీర్తి వాళ్ళ అమ్మ. అవునా ఆంటీ అంటాడు బాధగా విక్కీ. చూడు విక్కీ, మాకు కీర్తి ఒక్కగానొక్క కూతురు. దాని సంతోషం కోసం మేమేమైనా చేస్తాం. ఎలాగో నువ్వు ప్రేమించిన అమ్మాయి వేరే ఎవరినో పెళ్లి చేసుకుంటుందంట కదా. నువ్వు మా కీర్తిని చేసుకో బాబు, కావాలంటే నీ కాలు పట్టుకుంటాను అని కాలు పట్టుకోబోయారు కీర్తి పేరెంట్స్. ఆంటీ ఏంటి మీరు చేసేది, లేవండి ఆంటీ అని లేపాడు. చూడు విక్కీ, అందరూ అంటూ ఉంటారు నువ్వు ప్రేమించే వాళ్ళకంటే నిన్ను ప్రేమించే వాళ్ళతో నువ్వు సంతోషంగా ఉంటావని. నేను అదే చెప్తున్నాను. నిన్ను నా కూతురు ఎంతగా ప్రేమిస్తుందో నీకు ఈ పాటికి అర్థమై ఉంటుంది. కేవలం నీకు దూరంగా యూఎస్ రమ్మన్నామని సూసైడ్ అటెంప్ట్ చేసి ప్రాణాల మీదకి తెచ్చుకుంది. ఇప్పటికైనా దాని ప్రేమని గుర్తించు అన్నారు ఏడుస్తూ. సరే ఆంటీ, నేను ఆలోచించుకొని నిర్ణయం చెప్తాను మీకు అన్నాడు విక్కీ. థ్యాంక్ యూ విక్కీ. ఆ రోజు రాత్రి విక్కీకి వైషుని చూడాలి అనిపించి ఎవరికీ తెలియకుండా వైషు వాళ్ళ ఇంట్లోకి వెళ్ళాడు. వైషుని చూసి తిరిగి వస్తూ ఉంటే వసుధ, ప్రకాష్ మాటలు వినిపించాయి. వైషు చేసింది నాకేం నచ్చట్లేదండి. విక్కీని వదిలి వాడు ఎవరినో పెళ్లి చేసుకుంటాను అనడం ఏంటి అన్నారు వసుధ. నాకు అదే అర్థం కావట్లేదు. దానికి విక్కీ ప్రేమ ఎందుకు కనిపించట్లేదు. నాకు ఒక ఆలోచన వచ్చింది అన్నది వసుధ. ఏంటి వసు? విక్కీని పెళ్లి చేసుకోమని వైషుని బెదిరిద్దాం, లేదంటే ఈ అమ్మానాన్నని మర్చిపోమని చెబుదాం.
ఆ మాటకి విక్కీ షాక్ అవుతాడు. నా కోసం వీళ్ళు కన్న కూతుర్ని కూడా దూరం చేసుకోవడానికి రెడీ అయ్యారా అనుకుంటాడు. అలా బలవంతంగా చేస్తే వాళ్ళు కలిసి ఉంటారంటావా? అది కూడా మన వైషు ఎవరినో లవ్ చేస్తుంది కదా అన్నాడు ప్రకాష్. దాన్ని బొంద చేస్తుంది, దానికి ఏం తెలీదు. విక్కీ దగ్గర మాత్రమే అది సంతోషంగా ఉండగలదు అన్నది. సరే మాట్లాడి చూద్దాం అన్నాడు ప్రకాష్. ఆంటీ అంకుల్ మాటలు విన్నాక నాకు ఏం చేయాలో అర్థం కాలేదు. నీ ప్రేమ నీకు దూరం అయితే నువ్వు కూడా నాలాగే బాధపడతావనుకుని మరుసటి రోజు అందరి ముందు కీర్తిని పెళ్లి చేసుకుంటానని చెప్పాను. దానితో ఆంటీ వాళ్ళు ఇంక నీతో ఏం మాట్లాడలేదు. కీర్తి వాళ్ళ పేరెంట్స్కి మాత్రం నీ పెళ్ళి అయ్యాకే మా పెళ్ళని కండిషన్ పెట్టాను. దానికి వాళ్ళు కూడా ఒప్పుకున్నారు. సంతోషంగా మళ్ళీ యూఎస్ వెళ్ళిపోయారు. ఓ ఓకే సరే పద వెళ్దాం అన్నది వైషు. ఏంటి వెళ్దాం పదనా? అసలు ఏమైంది దీనికి? అన్నీ అడిగింది, చెప్పాను. ఇప్పటికి కూడా నన్ను నమ్మిందో లేదో, చెప్పకుండా వెళ్ళిపోతుంది రాక్షసి అనుకున్నాడు మనసులో. నన్ను తర్వాత తిట్టుకోవచ్చులే, పద చీకటి పడుతుంది అన్నది. వైషు విక్కీ ఇంటికి వెళ్తారు. కానీ విక్కీకి వైషు బిహేవియర్ అర్థం కాదు. కొన్ని రోజుల తర్వాత భరత్ ఫోన్ రింగ్ అవుతూ ఉంటుంది. డిస్ప్లే మీద పేరుని ఆశ్చర్యంగా చూస్తూ ఉంటాడు. ఆలోచిస్తూనే ఫోన్ లిఫ్ట్ చేస్తాడు. హా వైషు చెప్పురా అన్నాడు భరత్. అన్నయ్య బిజీగా ఉన్నావా అని అడిగింది. నీకంటే ఏది ఎక్కువ కాదురా చెప్పు అన్నాడు. సారీ అన్నయ్య. ఎందుకురా? ఆ రోజు నువ్వు విక్కీ గురించి ఎంతగా చెప్పినా వినలేదు, అపార్థం చేసుకున్నాను. ఇట్స్ ఓకేలే వదిలేసేయ్ అన్నాడు. ఇప్పుడు అంతా ఓకేనా? నీకు నిజం తెలిసిందా అని అడిగాడు. ఒక చోటికి వెళ్ళాలి, వస్తావా? సరేరా 10 మినిట్స్లో ఉంటాను అన్నాడు భరత్. విక్కీకి చెప్పొద్దు అన్నది. సరే నేను బయలుదేరుతాను. ఈలోపు వైషు రెడీ అయి వచ్చింది. భరత్ వచ్చి కాల్ చేశాడు. వైషు వెళ్ళి కారు ఎక్కింది. ఎక్కడికి రా అని అడిగాడు భరత్. రాజేష్ దగ్గరికి అన్నది. అదేంటి, ఎందుకు? ఇంకా విక్కీని నమ్మట్లేదా నువ్వు అన్నాడు కోపంగా. వెళ్ళాక తెలుస్తుందిగా, పద. భరత్ సరే అని తీసుకెళ్లాడు. అన్నయ్య నేను కాల్ చేస్తున్నాను, లిఫ్ట్ చేసి ఆన్లోనే ఉంచు. ఏమైనా అవసరమైతే లోపలికి రా అన్నది. అదేంటి నేను రావద్దా లోపలికి అన్నాడు. అవసరం లేదన్నయ్య, నువ్వు వింటూ ఉండు, నాకేమైనా ప్రాబ్లం అనిపిస్తే పిలుస్తాను, వచ్చేసేయ్ అన్నది. సరేరా అన్నాడు భరత్. వైషు వెళ్ళి కాలింగ్ బెల్ కొట్టింది. ఎవరో ఒక అమ్మాయి డోర్ ఓపెన్ చేసింది. ఎవరు బేబీ అది అంటూ బయటకొచ్చాడు. ఆ అమ్మాయి ఏమో తెలీదు అన్నది. రాజేష్ ఎదురుగా వైషుని చూసి షాక్ అయ్యాడు. వైష్ణవి నువ్వా? ఎప్పుడొచ్చావు? ఎలా వచ్చావు? ఎందుకు వచ్చావు అన్నాడు కంగారు పడుతూ. లోపలికి రావచ్చా అన్నది. రా వైష్ణవి అని ఆ అమ్మాయికి లోపలికి వెళ్ళమని సైగ చేశాడు. ఆ అమ్మాయి వెళ్ళిపోయింది. వైషు వెళ్ళి సోఫాలో కూర్చుంది. చెప్పు వైష్ణవి, ఏంటి ఇలా వచ్చావు అని అడిగాడు. మనం పెళ్లి చేసుకుందాం రాజేష్. ఆ మాటకి రాజేష్తో పాటు బయట కారులో ఉన్న వీళ్ళ మాటలు వింటున్న భరత్ కూడా షాక్ అయ్యాడు. ఏమైంది వైషుకి అనుకున్నాడు. ఏంటి వైష్ణవి, ఏం మాట్లాడుతున్నావు నువ్వు? నేను నిన్ను పెళ్లి చేసుకోవడం ఏంటి? నీకు ఆల్రెడీ పెళ్ళయింది కదా అన్నాడు. ఆ రోజు నన్ను విక్కీని అలా చూసి కూడా గొప్ప మనసుతో నన్ను పెళ్లి చేసుకుంటాను అన్నావు, అదే ఇప్పుడు చేసుకో. ఆ మాటకి రాజేష్ తడబడ్డాడు. ఇప్పుడు ఎలా చేసుకోను? ఇప్పుడు నువ్వు విక్కీ భార్యవి కదా అన్నాడు. ఓ అవును కదా, ఆ విషయమే మర్చిపోయాను. అయినా ఎలా అయ్యానంటావు విక్కీకి భార్యని అని అడిగింది. ఎలా అంటావేంటి? ఆ రోజు మీరు తప్పు చేసి అందరి ముందు అడ్డంగా దొరికిపోయారు కదా, ఇంకా పెళ్లి చేసుకోక ఏం చేస్తారు అన్నాడు కేర్లెస్గా. ఓ అయితే తప్పు జరిగిపోయింది అని అంటావా అన్నది. హా అంతేగా మరి, అంత రెడ్ హ్యాండెడ్గా దొరికితే ఇంకా ఆలోచించేదేముంది? అవును అది నిజమేలే. సరే కానీ నాదొక డౌట్. ఏంటి వైష్ణవి? పెళ్ళి కొడుకు అంటే పట్టు పంచులోనే ఉండాలా? రాజేష్ షాక్ అయ్యాడు ఆ క్వశ్చన్కి. భరత్కి అర్థం కాలేదు వైషు ఎందుకు అలా అడుగుతుందో. మరి తర్వాయి భాగంలో ఏం జరుగుతుందో నెక్స్ట్ ఎపిసోడ్లో తెలుసుకుందాం. అంతవరకు ఆ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేసి షేర్ చేయండి. మీ అభిప్రాయాలు నాకు కామెంట్ రూపంలో తెలియజేయండి. థ్యాంక్ యూ ఫర్ లిసనింగ్.